మనందరము ఈ సంఘములో ఉన్నారా లేదా? ఈ సంఘం ఎవరు? యేసయ్య యొక్క శరీరము. ఈ సంఘములో నువ్వు వచ్చావంటే అవయవముగా ఆయనకి అంటు కట్టుకొని ఉన్నావు. ఈ అవయవం బయటికి వేరుపడదు. ఈ అవయవము ఆ శరీరంతో కలిసి ఉన్నది, అంతే కదా? శరీరానికి చేతులు పక్కన పెడితే అవి పనిచేస్తాయా? శరీరానికి అతుక్కొని ఉంటేనే ఆ ఏ అవయవమైనా పని చేసిద్ది. నా కాళ్ళు పక్కన పెట్టి నేను నడవమంటే నేను నడుస్తానా? నా గొంతు పక్కన పెట్టి నేను మాట్లాడమంటే నేను మాట్లాడతానా? నా చేతులు పక్కన పెట్టి నేను చప్పట్లు కొట్టమంటే నేను చప్పట్లు కొట్టగలుగుతానా? అయితే ఎవరైతే సంఘమునకు ఆనుకొని ఉంటారో, ఆ శరీరముకి ఎవరైతే అంటు కట్టబడి ఉంటారో, ఎవరైతే ఆత్మతో నింపబడి ఉంటారో వారు ఎలా ఉంటారంటే ఎల్లప్పుడూ 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 దేవుని యొక్క ఆత్మతో నింపబడతారు. ఈరోజు నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలి. ఆయన శరీరములో ఉన్న అవయవముగా నువ్వున్నావా? తీసి పడవేసే అవయవముగా నీవున్నావా? పనికొచ్చే చేయిగా నువ్వు ఉన్నావా? పనికొచ్చే నోరుగా నువ్వు ఉన్నావా? పనికొచ్చే కాళ్ళగా నువ్వు ఉన్నావా? ఆ శరీరానికి నువ్వే అవయవము, ఆ శరీరానికి నువ్వే కాళ్ళు, ఆ శరీరానికి నువ్వే చేతులు. ఆ శరీరానికి నువ్వు పనికొచ్చే వ్యక్తిగా ఉంటే నిన్ను ఉన్నతముగా ఆయన నిలబెడతాడు. మనము పరిశుద్ధాత్మను మనం పొందుకుంటే మన చేతులు ఒక్కటే చప్పట్లు కొడతాయండి? శరీరం అంతా ఆత్మ ఆధీనంలోకి వెళ్ళిపోయిద్ది. మరి ఈ సంఘము అనబడుతున్న ఆ శరీరములో దేవుని యొక్క ఆత్మతో నింపబడినప్పుడు ప్రతి ఒక్క అవయవము ఆత్మలో నింపబడాలి. ఆమేన్. మరి కొన్ని అవయవాలు ఎందుకు పనిచేయట్లేదు? కొన్ని అవయవాలే ఆత్మతో నింపబడుతున్నాయి, మిగతా అవయవాలు ఎందుకు పని చేయట్లేదు? పని చేయని ఆ అవయవము తీసివేయాలా? అవయవము అంటే మనమే, శరీరము అంటే సంఘము. ఈ సంఘము శరీరం అయితే ఈ శరీరానికి శిరస్సు యేసు ప్రభువారు. ఎందుకు ప్రతి ఒక్క అవయవము ఆత్మతో నింపబడట్లేదు? కొన్ని అవయవాలే ఎందుకు పనిచేస్తున్నాయి, మిగతా అవయవాలు ఎందుకు పని చేయట్లేదు? ఆదివారం ఒక్కరోజే ఆత్మతో నింపబడి భాషలు మాట్లాడి మనం ఉజ్జీవంగా ఉండి మిగతా రోజులు ఎలా ఉంటున్నాం మనము? మిగతా రోజులు ఈ సంఘములో ఉన్న అవయవాలు ఏం చేస్తున్నాయి, ఏం మాట్లాడుతున్నాయి? ఆ చేతులు ఏం చేస్తున్నాయి, ఆ కాళ్ళు ఏం చేస్తున్నాయి? మరి సంఘానికి నువ్వు అంటు కట్టుకొని ఉంటే, ఆ శరీరంలో ఒక అవయవమని నువ్వు గుర్తించినప్పుడు నీ అవయవము సరిగ్గా పనిచేస్తుంది. నువ్వు సరైన మార్గములోకి వెళ్తావు. అదే సర్వ సత్యములోకి నడిపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్.